నమస్తే. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం వైఎస్ఆర్సీపీ వర్సెస్ పవన్ కళ్యాణ్లా మారిపోయింది. యాక్చువల్గా ఒకవేళ నిజంగా కల్తీ జరిగి ఉంటే వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగి ఉంటుంది. దాన్ని గుర్తించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అంటే పవన్ కళ్యాణ్ కూడా అందులో భాగమే, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మేజర్గా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీపీ పార్టీ వాళ్ళు స్పందించాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి పైన అటాక్ చేస్తున్నారు, ఎదురుదాడి చేస్తున్నారు. ఒకవేళ మీరు నిరూపిస్తే, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కనుక తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం నిరూపిస్తే పవన్ కళ్యాణ్ గారు బూట్లు నేను తుడుస్తానని అంబటి రాంబాబు గారు ఛాలెంజ్ చేయడం, దానికి జనసేన కార్యకర్తలు కౌంటర్ ఇవ్వడం, ఇలా టీడీపీ వర్సెస్ వైసీపీ కాకుండా జనసేన వర్సెస్ వైఎస్ఆర్సీపీలా మారిపోయింది. ఈ రాజకీయం ఇలాగే కొనసాగుతూ ఒకవేళ అది నిరూపిస్తే కనుక వచ్చే పేరు టీడీపీకి, ఒకవేళ అది నిరూపించలేకపోతే కనుక